దినం ఇది సిమ్లా డిస్ట్రిక్ట్ అయినటువంటి రాంపూర్కి దగ్గర సరహన్లో ఉంది. రాంపూర్ నుంచి ఒక 2 అవర్స్ దూరంలో ఉంటుంది. మనం ఈ మందిరానికి చేరుకోవాలంటే సిమ్లా వెళ్ళాలి. సిమ్లా నుంచి రాంపూర్ నుంచి సరహన్కి అనేకమైనటువంటి బస్సులు ఉంటాయి. ఈ మందిరానికి చేరుకోవచ్చు. చాలా ప్రసిద్ధి మందిరం. ఇక్కడ నమ్మకం ఏంటంటే 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటిగా భావిస్తారు. అమ్మవారి యొక్క ఎడమ చెవి ఇక్కడ పడిందని చెప్తారు. అందువలన దీని శక్తిపీఠంగా భావిస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇది 5000 సంవత్సరాలు పురాతనమైనటువంటి మందిరం. ఇది రీసెంట్గా మళ్ళీ కొత్తగా కట్టడం జరిగింది. ఎందుకంటే 1905 సంవత్సరంలో భూకంపం వచ్చినప్పుడు ఇది కొంచెం అటు ఇటు కదిలి కింద పడిపోయినట్లు అయ్యిందంట. మళ్ళీ కొంతసేపటికి అది వెనక్కి యథాస్థితికి చేరుకుంది. అందువలన ఆశ్చర్యకరమైనటువంటి మందిరాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించారు. ఒక పెద్దగా అందంగా కట్టారు ఇక్కడ ఉన్నటువంటి రాజు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 2 ఉంటాయి గుడుల్లాగా. మొదటి గుడి మూసివేసి ఉంది. అది ఎందుకనేది ఎవరు చెప్పలేదు. కానీ రెండో గుడిలోనే అసలు అమ్మవారు వేచి ఉంటారు. అద్భుతంగా ఉంటుంది. అసలు ఇటువంటి ఆర్కిటెక్చర్ మన ఆంధ్ర వైపు మనం ఎప్పుడు చూసి ఉండము. ఈ మందిరాలు ఇలా ఉండడం, లోపల నుంచి వెళ్తూ 3వ అంతస్తులో అమ్మవారు వేచి ఉంటారనమాట. ఇంకా కథలోకి వెళ్ళినట్లయితే ఒకప్పుడు ప్రహ్లాదుడి యొక్క ముని మనవడైనటువంటి బాణాసురుడు ఇక్కడ పాలించేవాడంట. అదే కాకుండా ఉషా అనిరుద్ధులకి వివాహం జరిగేటప్పుడు బాణాసురుడు అత్యంత శక్తివంతుడైనప్పటికి కూడాను కృష్ణుడితో యుద్ధం చేయడానికి వెళ్ళి కృష్ణుడి చేతిలో ఓడిపోతాడు. అప్పుడు శివుడు, సాక్షాత్తు శివుడే బాణాసురుడి వైపు ఉండి కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. అయినప్పటికి కూడాను కృష్ణుడి చేతిలో అందరూ ఓడిపోవడం జరుగుతుంది. శ్రీమద్ భాగవతంలో కూడా అదే రాసి ఉంది. ఇక్కడ కూడా అదే జరిగిందంట. ఆ జరిగినటువంటి స్థలం ఇది. అంతేకాకుండా ఉషా అనిరుద్ధుల వివాహం తర్వాత బాణాసురుడు సరెండర్ అయిపోయిన తర్వాత కృష్ణుడి కొడుకు అయినటువంటి ప్రద్యుమ్నుడు ఈ యొక్క రాజ్యాన్ని ఏలారని చెప్తారు. ఈ రాజ్యాన్ని ఏలినప్పటి నుంచి అమ్మవారిని ఆయన పూజించుకుంటూ ప్రద్యుమ్నుడే ఏర్పాటు చేశారనేటటువంటి కథ అనేది ఇక్కడ ఉంది. ఇంకా చూసుకున్నట్లే మందిరానికి పక్కనే మనకి ఈ మందిరానికి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి సంపద అనేది మనము ఎగ్జిబిషన్లో మ్యూజియంలో పెట్టారు. మనం చూసుకోవచ్చు అన్నమాట. చుట్టుపక్కల కూడా చాలా చల్లటి వాతావరణం కలిగి ఉంటుంది. మనము శీతాకాలంలో వచ్చినట్లయితే అంత మంచు గడ్డలు కురుస్తూ ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. ఈ మందిరంలో చూసుకున్నట్లయితే ఏమీ ఉండదు. కానీ పక్కలో ఉన్నటువంటి మందిరంలో అమ్మవారు ఉంటారు. ఇది 51 శక్తిపీఠాల్లో ఒకటిగా భావించబడుతున్నది. కానీ మనము గూగుల్ చేసినా లేకపోతే సాధారణంగా 51 శక్తిపీఠాల్లో ఈ మందిరం పేరు ఉండదు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఎడమ చెవి పడింది కాబట్టి ఇది శక్తిపీఠమే అనేసి వాళ్ళు చెప్తున్నారు. సుందరమైనటువంటి మందిరం. చాలా చలిగా ఉంటుంది కాబట్టి మనం స్వెటర్లు వేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎస్పెషల్లీ రాత్రులు సహనం కోల్పోతాం. ఎందుకంటే అంత చలిగా ఉంటుంది, తట్టుకోలేము. ఎవరైనా శీతాకాలంలో వచ్చారంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం రోడ్లు కూడా మంచుగడ్డలతో ఉంటుంది, బర్ఫ్తో నిండిపోయి ఉంటుంది. మనము కొన్నిసార్లు బస్సులు కూడా సౌకర్యం ఉండదు. కాబట్టి బెస్ట్ టైం ఏంటంటే ఈ మందిరానికి చేరుకోవడానికి వేసవికాలంలో చాలా సులభంగా ఉంటుంది, మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ మందిరానికి ఎదురుగా మనకి 2 మందిరాలు ఉంటాయి. ఒకటి నరసింహస్వామి, 2 శివుడిది. శివుడే కదా ప్రహ్లాదుడి యొక్క మునిమనుడైనటువంటి బాణాసురుడి వైపు వెళ్ళి కృష్ణుడితో యుద్ధం చేశాడు. ఆ ప్రతీకగా ఈ వెంటనే ఈ పక్కనే మనకి లింగరాజ స్వామిలాగా ఒక శివుడి యొక్క మందిరాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు మనం చూస్తున్నది ఆ శివుడి మందిరమే. ఆ పక్కనే ఒక నరసింహస్వామి మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు.
మనం ఇక్కడ నుండి చూసినట్లయితే మనకి హిమాలయాలు కూడా కనిపిస్తాయి. మంచు పర్వతాలతో ఉన్నటువంటి హిమాలయాలు చుట్టువైపులా మనకి ఉండడం మనం చూడొచ్చు. చాలా చల్లని ప్రదేశం కాబట్టి చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ మందిరాన్ని విజిట్ చేయొచ్చు. ఈ పక్కనే సీతారామ మందిరం అనేసి ఒక ఆశ్రమం ఉంది. ఎవరైనా సాధువులు ఇటువైపు వచ్చినట్లయితే వాళ్ళు ఉచితంగానే సీతారామ స్వామి వారి ఆశ్రమంలో ఉండి భగవంతుడి యొక్క సేవను చేసుకోవచ్చు. కాబట్టి మన మందిరాలను దర్శించుకుంటూ భగవంతుడి యొక్క దివ్యనామాన్ని జపించుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.